60 నిమిషాలు నీ గర్ల్ఫ్రెండ్తో నువ్వు మాట్లాడడం ఆపేస్తే 66వ నిమిషం నీ గర్ల్ఫ్రెండ్ నా ఫ్రెండ్కి గర్ల్ఫ్రెండ్ కాదన్న గ్యారంటీ ఉందా? లవర్తోనే అన్నీ అనుకుంటే, విలువైన కాలమంతా తనతోనే ఉంటే నీ కెరియర్ నీతోనే ఉంటుందన్న గ్యారంటీ ఉందా? అసలు గ్యారంటీగా ఒక వ్యక్తితో ఉండేది కెరియరా, లవరా, లేక రెండోనా? మిస్ కావాల్సింది ఎవరిని? లవ్ని, కెరియర్ని రెండింటినీ మిస్ కాకూడదు అని చెప్పే ఐ మిస్ యూ. హలో హలో సూర్య, హాయ్ స్నేహ. నువ్వు ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అవ్వు సూర్య. నీ రిజల్ట్ మీదే మన ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంది. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్ సూర్య. లవ్ యూ. లవ్ యూ టు. బాయ్. బాయ్. దర్శనం బాగా జరిగింది కదరా? జనాలు ఎవరు లేకపోతే బాగానే అయింది మరి. ఏడ్సా ఎదవా, అలా అనకూడదురా. ఇంతకీ ఏమని కోరుకున్నావు దేవుణ్ణి? ఏం లేదురా, ఈ మధ్య నా బేబీ కొంచెం రంగు తగ్గింది. అందుకే దేవుడా ప్రతి గురువారం కోసం ఉంటా గానీ తన అందరం తగ్గకుండా చూడమని కోరుకున్నాను. లవరే అనుకున్నా, అప్పుడే ఫాదర్ కూడా అయ్యావరా? ఏదో సెటైర్ వద్దు, బేబీ అంటే నా గర్ల్ ఆ ఫ్రెండ్. క్లారిటీ ముందు ఇవ్వాలరా జఫా. ఇంతకీ తమరేం కోరుకున్నారు? మన పక్క బెంచి ఆశ లేదు, ఉంది. తనంటే మస్తు లైకింగ్ నాకు. అబ్బా, ఇదెప్పటి నుంచో? చాలా రోజుల నుంచి. ఆహా. తనకి ఎలా ప్రపోజ్ చేయాలో తెలియడం లేదు. ఐ ఫీల్ వెరీ షై యునో. అందుకే నువ్వే ఎలాగోలాగా సెట్ చేద్దామా అని కోరుకున్నాను. ఏరా, నీ లైఫ్ లో నీ సొంత ఆలోచనలతో ఏ పని చేసుకోవారా? అబ్బా, మనకు అలవాటే లేదుగా. ఈ చిన్న చిన్న పనులకి మన బ్రెయిన్ యూజ్ చేయం. పెట్టకరా బాబు, ఆ ఉన్న జుట్టు కూడా ఊడిపోయింది. అయిపోయారు నువ్వు. పెళ్ళయ్యేవారు కాపాడుకోరా బాబు. నన్నేమైనా చెప్పాను నీకు. ఇంకేమన్నా ఏడుకొచ్చినా మీ లొల్లాపరారా? ఏంలే, జస్ట్ ఫర్ ఫన్ రా. బా ఏంట్రా? రాత్ర వన్ సినిమాకి వెళ్ళాను. ఏం తీశారా, కానీ నాకేం అర్థం కాలేదు. నువ్వు ఇప్పుడు చూసే రొటీన్ మా సినిమా అనుకున్నావరా? అదే అనుకుని వెళ్ళా, చూసిన తర్వాత అర్థమైంది. చాలా రోజులైందిరా మామ ఇక్కడికి వచ్చి. ఎన్నాళ్ళైందిరా ఇలా వచ్చి. రేయ్, అన్బిలీవబుల్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ రా. మూడు కాకుండా ఇంకొకటి చెప్పురా. అందుకనేరా బ్రెయిన్ యూజ్ చేయదనేది. నిన్ను చాలా గాని నన్ను ఫోటో తీ, బ్యాక్గ్రౌండ్ పడేటట్టు. ఒక్కటి చాలా? చాలు, తీసావా? ఇలా తీ, చూడు బాగుందా? ఈ యాంగిల్ ఒకటి. రే, నన్ను కూడా 2 ఫోటోలు తీరా. ఏంట్రా, ఏమైంది? ఏం లేదురా, రిజల్ట్ డేట్ దగ్గరకు వచ్చింది, అందుకే కొంచెం నర్వస్గా ఉంది. ఏం కాదులేరా, క్లియర్ అవుద్ది. వాడు బాధ ఏంటో అడుగురల్లి. వాడి బాధ ఏంట్రా బాబు? మనోడిది రిజల్ట్ అంట. యారా, తలక మించిన భారం పెట్టుకోవద్దన్నాను. వాళ్ళ జాబ్ అన్నా చేయాలి, మాలా పీజీ అన్నా చేయాలి. మనకెందుకురా ఐఏఎస్ ఐపీఎస్లు? రేయ్, అందరు మనలా ఉండర్రా, ఎవడి గోల్ ఆడుకుంటుంది. ఓకే కూల్, నా గురించి కొట్టుకోకండి రా బాబు. ఎరా, ఎప్పుడురా అందరం మళ్ళీ కలిసేది? అవును మరి, నువ్వు పెద్ద యూఎస్లో ఉన్నావు, మేమేమో ఆస్ట్రేలియాలో ఉన్నాం రా. అయినా సురేష్ గారు మ్యారేజ్కి వెళ్తున్నాగా, ఇంకేంటి తొక్క. పెళ్లి కల వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావుడిగా రెడీ అవుదాం చలో లైలా. హలో, చెప్పరా. సూర్యగాడు కాల్ చేసావా? వాడు మార్నింగ్ నుంచి రూమ్లో లేడంటరా, వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసి చెప్పారు. అదేంటి? లాస్ట్ నైట్ రిజల్ట్ వచ్చిందంటరా, అప్పటి నుంచి కనిపించట్లేదు వాడు. ఓ షిట్, ఆ సంగతే మర్చిపోయా. వాడు రిజల్ట్ కదా, క్లియర్ చేయలేదా?
సరే వస్తున్నా ఉండు, వెళ్ళి వెతుకుదాం. కొంచెం త్వరగా రారా, నేను వెయిట్ చేస్తుంటా. అమ్మా వెళ్ళొస్తా. ఏమమ్మా ఇంకా రెడీ కాలేదా? మన వాళ్ళంతా అక్కడ వెయిటింగ్. 15 నిమిషాల్లో వెహికల్ వస్తుంది. వీడికి ఇంకా సూర్య విషయం తెలియదు అనుకుంటా. నెక్స్ట్ పికప్ మందే. లేదురా, మీరు వెళ్ళిపోండి. సూర్యతో కలిసి ఈవినింగ్ వస్తాం మేము. అదేంటి, అందరం కలిసి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం కదా. ఇంతకీ సూర్య ఏడి? మార్నింగ్ ట్రై చేస్తున్నా, వాడు ఫోన్ కలవట్లేదు. వాడు పని నుండి వరంగల్ వెళ్ళాడు, మమ్మల్ని ఉండమన్నాడు. మేము అందరం కలిసి వస్తాం, మీరు వెళ్ళండి. ఓకే అయితే తొందరగా వచ్చేయండి మరి. బైరా. ఓకే బైరా. అబద్ధం ఎందుకు చెప్పావురా? వాడికి సూర్య కనపడలేదని చెప్తే రచ్చ రచ్చ చేస్తాడు. మనమే ఎదుగుదాం పద. యా కరెక్టే, పద. సందీప్, సందీప్ ఏంట్రా? సూర్యగాడు వచ్చాడా? రాలేగా. సూర్య వచ్చాడా? రాలేదురా. రాలేదా? పామం. సూర్య వచ్చాడా? రాలేదు. ఎందుకు? ఇక్కడికి కూడా రాలేదు. ఎక్కడికి వెళ్ళాడంటావురా వీడు? తమ్ముడు 2 చాయ్. రేయ్, మన వాళ్ళకి ఎవరికైనా ట్రై చేయి. వాడు ఎక్కడున్నాడు? నేను కూడా ట్రై చేస్తా. చేస్తా. మామ సూర్య వచ్చాడా? రాలేదు. వచ్చాడా సూర్య? రాలేదా? వచ్చాడా? రాలేదంట్రా. సూర్య ఉన్నాడా మామ? ఓకే సరే. రాలేదంట. ఏంట్రా వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అవునరా, ఎవరికి ఫోన్ చేసినా రాలేదంటున్నారు. ఎవడికి చేసినా రాలేదంటున్నా. అరే సిఏ ఫైనల్ ఎగ్జామినేషన్ బాబాయ్ లాస్ట్ డేట్ రే కమల్. ఇప్పుడు రా. అరే ఒక్క నిమిషం ఆగరా. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. సూర్యగాడిని చూసావా? సూర్యగాడు కిలాకెళ్ళే దారిలో చూశాను రా. పారా. బాయ్ రా. ఓకే బాయ్ రా. థ్యాంక్స్ రా. బాయ్. అవునరా, పోయింది మళ్ళీ కమ్మగేని. మన విషయం మా డాడీకి తెలిసిపోయింది సూర్య. ఎలా తెలిసింది? ఏమో నాకు తెలీదు. ఏమన్నారు? చాలానే అన్నారు, తిట్టారు. చాలా తిట్టారు సూర్య. అసలు ఒప్పుకోలేదు. ఎంతో కష్టపడి కన్విన్స్ చేస్తే మీతో మాట్లాడాలి, నేను తీసుకురమ్మన్నారు. యాడున్నారా వీడు? చదువురం ఎందుకు వచ్చాడు రైడు? రే సూర్యగా యాడున్నావురా నాయనా? ఇంకా నా వల్ల కాదురా. పా, ఇంకో 2 మెట్లు అయితే అయిపోతాయి. అయినా బాధలో ఉన్న ప్రతి నా కొడుకు ఇంత పైకి ఎందుకు ఎక్కుతాడు రా? అవునా? దా వెళ్ళి తెలుసుకుందాం ఇవాళ వాడితోటి. ఏరా, తిరుపతిలో వెంకటేశ్వరం చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు. ఇంతకంటే ఎత్తైన ప్రదేశం దొరకలేదా అరే నీకు మమ్మల్ని చంపడానికి? ఈడు దాకా రావాలనా? నీకోసం తిరిగి 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 ఎక్కడ తిరగాల? ఏంట్రా ముని, మౌనంగా కళ్ళు తెరుచుకొని కాళ్ళు ముడుచుకొని తపస్సు చేస్తున్నావు? అయినా వీడు హ్యాపీగా ఉండడానికి లవ్లో లేని ఫ్రీ బర్డ్ కాదురా, లవ్లో ఉన్న యాంగ్రీ బర్డ్. ఏంటి మామ చెప్పు, ఏంటి సంగతి, ఏంటి నీ బాధ? ఎందుకలా ఉన్నావు? ఏమైంది మామ? ఏం లేదురా, ఐఏఎస్కి సెలెక్ట్ అయితేనే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళ నాన్నకి మాట ఇచ్చాను రా. కానీ ఈరోజు రిజల్ట్ వచ్చింది, నేను అందులో సెలెక్ట్ కాలేదురా. ఈ రిజల్ట్స్ విషయం తనకు చెప్దామని తన మొబైల్కి కాల్ చేస్తే వాళ్ళ నాన్న లిఫ్ట్ చేసి ఇంకోసారి కాల్ చేయొద్దని చెప్పారా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు మామ? అదే అర్థం కావట్లేదురా. సర్లే వెళ్దాం పదా. మీరు వెళ్ళండి రా, నేను వస్తా తర్వాత. ఇప్పటికే చాలా ఆలస్యం అయింది, నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నాం అక్కడ. వెళ్ళండి రా, మీరు వెళ్ళండి. పదరా. సరే పదరా వెళ్దాం పా. మీరు వెళ్ళండి రా, నేను సరే త్వరగా రా, మరి నీకోసం అందరం వెయిట్ చేస్తున్నాం. సర్లే కాసేపు అలా వాడిని వదిలేరా. నువ్వేనా సూర్య? ఎలా ఇమ్మంటావు మా అమ్మాయిని? నీకు ఆస్తి లేదు, పలుకుబడి లేదు, పోనీ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు, సంపాదిస్తున్నావు అంటే అది లేదు. ఏం చూసి ఇమ్మంటావు? లేదంకుల్, నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను, ఈసారి ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. అది తెలుసు, గత 3 yearsగా రాస్తానే ఉన్నావని. ఈసారి మాత్రం క్లియర్ చేస్తావని గ్యారంటీ ఏంటి? సరే ఇదే లాస్ట్ ఛాన్స్, నువ్వు అనుకున్నది సాధిస్తే ఓకే, లేకపోతే మా అమ్మాయిని మర్చిపో.
ఇలా అయింది ఏంటి? ఈసారి ఎలాగైనా వస్తుంది అనుకున్నాను. చిన్న జీవితం స్నేహ. ఛ. అరే ఇదిగోరా, అక్కడే ఉన్నాడు వాడు. రే ఈ టైంలో రైల్వే స్టేషన్ ఏంట్రా? ఎందుకురా అంతకనగా బాధపడుతున్నావు? నీ కెరీర్ కోసం బాధపడు, అర్థం ఉంది. నీ కెరీర్ బాగుంటేనే నీతో ఉండే అమ్మాయి కోసం బాధపడడంలో అర్థం లేదురా. ఒకసారి ఆలోచించు. నేను ఒక కన్క్లూజన్కి వచ్చారా? నా అంతా నేను కాంటాక్ట్లోకి వచ్చే వరకు మీకు నేను దూరంగా ఉంటారా? ఈ విషయంలో అయితే సారీరా, అర్థం చేసుకోండి. సరేరా, నీ ఇష్టం. గ్యాంగ్ లీడర్ ఎన్నిసార్లు చూసినా చూడబుద్ది అయితే మామ. పక్కన పెట్టలే కానీ ఎవరో ఒక అమ్మాయికి లైన్ ఇస్తూనే ఉంటాగా. ఊకో మామ, నువ్వు కానీ టీంలో కొత్త పోరి దిగిందంట. నీకు చెప్పకుండా నేను ఏం చేస్తా చెప్పు. ఊకో, మాకెందుకు చెప్తాలేరా నువ్వు. సూర్యగాడు ఎక్కడున్నాడో ఏమో. 1 year అయింది వెళ్ళిపోయి, ఫోన్ కూడా లేదు. ఏం చేస్తున్నాడో ఏమో. అవునరా, ఎక్కడున్నారా వాడు అసలు? హలో హలో స్నేహ. సూర్య, నువ్వేనా? ఎలా ఉన్నావు? నేను ఎలా ఉన్నానో అనవసరం. ముందు మనం ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం. ఒకసారి ఉండు, ఇది నిజమేనా? కల కాదుగా? నేను చెప్పేది నిజం. అయినా నేను బోర్డు ప్రామిస్లో ఎవరేమన్నారు? ఐఏఎస్ సెలెక్ట్ అవుతానే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని. నీ మీద నమ్మకంతో నేను కూడా అలాగే ప్రామిస్ చేశాను సూర్య. కెరీర్లో సెట్గా నన్ను చేసుకుంటే కష్టాలు పడతావుగా స్నేహ. ఇప్పటికీ నేను చాలా మిస్ అయ్యాను సూర్య. నువ్వు లేకుండా నేను హ్యాపీగా ఉండలేను. నువ్వు నా తోడుగా ఉంటే చాలు. నాకు ఎన్ని కష్టాలైనా సరే అవన్నీ నాకు సుఖాలే అవుతాయి. ఇంకా నీ కెరియర్ అంటావా? తెలుసు కొంచెం టైం పడుతుందని, బట్ ఐ హోప్ నువ్వు తప్పకుండా అనుకునేది సాధిస్తావు. ఒకవేళ నువ్వు సాధించకపోయినా నువ్వు నన్ను హ్యాపీగా చూసుకుంటావు. నీకు గుడ్ న్యూస్ స్నేహ, నేను ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాను. ఓ కంగ్రాట్స్ సూర్య. అయినా నాకు కావాల్సింది నువ్వు, నీ ఐఏఎస్ కాదు. మరి నేను ఇప్పుడు ఐఏఎస్ కదా, నన్ను చేసుకోవా ఏంటి? నేను చేసుకోనంటే ఐఏఎస్ని వదిలేస్తావా? ఒక సందర్భంలో నీకోసం నా ప్రాణమే వదిలేద్దాం అనుకున్నా. నా కోసం ప్రాణాలు వదిలేసేంత ప్రేమ నీ దగ్గర ఉందని నాకు తెలుసు సూర్య. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం, చాలా. ఐ లవ్ యూ సూర్య. రే మనోడి దగ్గర నుంచి ఫోన్ రా. ఎవర్రా? 1 year నుంచి స్విచ్ ఆఫ్లో ఉన్న నెంబర్ నుంచి ఫోన్. సొల్లాపి ఫోన్ లిఫ్ట్ చేయబే. అరే నేను రా. ఎక్కడున్నావు మామ? ఇన్ని రోజులు ఏమైపోయావు? అరే మీకు గుడ్ న్యూస్ రా. నేను ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాను రా. కంగ్రాట్స్ రా మామ. అరే అంతే, ఇంకో గుడ్ న్యూస్ రా. నా పెళ్ళి ఫిక్స్ అయిందిరా. అవునా? ఎవర్రా అదృష్టవంతురాలు? తనేరా, నా లవర్ స్నేహారా. అంటే మీరు ఆ రోజు విడిపోలేదారా మామ? లేదురా, తనను వాళ్ళ డాడీ నాలాంటి వాడిని చేసుకుంటే నష్టపోతామని చెప్పినా నా మీద నమ్మకంతో
ఎన్నో సంబంధాలు వచ్చినా రిజెక్ట్ చేసి నా కోసం వెయిట్ చేసిందిరా. అవునా మామ, తను వెయిట్ చేస్తున్న విషయం నీకెలా తెలిసింది మామ? తనే ఫోన్ చేసిందిరా. అవునా? అంటే తను నన్ను అప్పటి నుంచి గమనిస్తూ నా కోసం వెయిట్ చేసిందిరా. ఎంతైనా మీ ఇద్దరిది ట్రూ లవ్ రా. అరే పెళ్ళికి తప్పకుండా రావాలరా. మన వాళ్ళందరినీ దగ్గరుండి నువ్వే తీసుకురావాలి. షూర్ రా, అందరం కలిసి వస్తాం. బాయ్ రా. ఓకే రా, బాయ్. థ్యాంక్ గాడ్. మన సూర్యనా? అరే మనోడేరా, మనోడు ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యాడంట. ఇంకో గుడ్ న్యూస్ మామ, ఏంటంట? మనోడికి మ్యారేజ్ సెటిల్ అయిందంట. వాళ్ళు లవ్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాడంట. మనల్ని అందరినీ తప్పకుండా రమ్మన్నాడు. షూర్ రా, తప్పకుండా వెళ్దాం. ఎంతైనా మనోడు గ్రేట్ రా. సూపర్ హే. కమలాకర్, కమలాకర్. కమలాకర్. హాయ్ రాకర్. హాయ్ రా. హాయ్ పండు. హాయ్ ఫరీద్. ఏంట్రా ఇంకా రాసుకుంటూ కూర్చున్నావు? ఏదో చిన్న కవిత గుర్తొస్తే రాస్తున్నాను రా. ఇంకా రెడీ కాలేదా మామ? రెడీ అయ్యి మీకోసం వెయిటింగ్ రా. అవునా? అరే చూసారా, ఎప్పుడు లవ్ అని లవర్ని ఎంటేసుకొని తిరగడం కాదురా. లవ్ని మిస్ కాకుండా లవర్ని మిస్ అయితేనే కెరీర్లో సెట్ అవుతారా. వాడు లవ్ని కెరీర్ని రెండింటిని మిస్ కాలేదురా. అలాంటి మ్యారేజ్ని మనం మిస్ కావద్దురా. పదండ్రా వెళ్దాం. అవునరా, పదండ్రా వెళ్దాం.